హాయ్! నమస్తే. సమ్ హిడెన్ రీజన్స్ వై చిల్డ్రన్ బికమ్ యాంగ్రీ. మన కళ్ళ ముందే ఉన్నప్పటికి గూడా, కనిపిస్తున్నప్పటికి గూడా మనం గమనించని కొన్ని రీజన్స్ పిల్లలు కోప్పడడానికి గల కారణాలు. ఈరోజు వీడియోలో చూద్దాం. ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ అండర్ 15 చిల్డ్రన్స్‌లో ఏమవుతుందంటే బ్రెయిన్ కంప్లీట్‌గా డెవలప్ అవ్వదు. ఈ ఇమ్మెచ్యూర్డ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ వల్ల పిల్లల్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వక, వాళ్ళు చూడ్డానికి స్ట్రాంగ్‌గా కనిపించినప్పటికీ గూడా, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక యాంగ్రీని ఔట్ బర్స్ట్ చేస్తారు. అలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అందులో ఇంకొక రీజన్ ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ ఇగ్నోరెన్స్‌ని యాక్సెప్ట్ చేయలేరనమాట. నేను హర్ట్ అయ్యాను. ఐ యామ్ ఫీలింగ్ హర్ట్ అని, ఐ యామ్ ఇగ్నోర్డ్ అని, అసలు నన్నెవరో ఏమంటారు ఇగ్నోర్ చేశారని గాని, ఈ ఫీలింగ్‌ని వాళ్ళు బయటికి చూయించలేక, దాన్నెలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీక వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొకటేందంటే ఫీలింగ్ ఇండిపెండెంట్‌గా ఫీల్ అవ్వాలని, వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలని, వాళ్ళకి నచ్చింది వాళ్ళే చాయిస్ చేసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కానీ పేరెంట్స్ వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించి దానికి నో చెప్పినప్పుడు వాళ్ళు పవర్‌లెస్‌గా ఫీల్ అయిపోతారు. బాధపడతారు. దాన్నెలా గూడా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీక కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొకటేంది అనంటే ఏమంటారు ఎక్కువ లవ్ నా పైనే చూయించాలి అని ఓవర్‌గా ఎమోషనల్ నీడ్స్ అనేవి మెట్ అవ్వక ఆహ్, తననే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని, తన పైనే ఎక్కువ లవ్ చూయించాలి అని, ఇంకా ఆహ్, ఎక్కువ అటెన్షన్ కావాలని గాని, ఇంకా ఈ సిబ్లింగ్స్ పట్ల, ఫ్రెండ్స్ పట్ల కాస్త జెలస్ ఫీల్ అయినప్పుడు మనం వాటిని అరికడుతున్నట్టుగా వాటిని ఏమంటారు కౌంటర్ చేస్తూ వాళ్ళని రికగ్నైజ్ చేసి అలా జెలస్ ఫీల్ అవ్వద్దు అని చెప్పడం గాని, ఇవి చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి రేపటి వీడియోలో చూద్దాం. డూ ఫాలో ఫర్ మోర్ రీజన్స్. అండ్ మీ పిల్లలకి యాంగ్రీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియకపోతే, మీరెలా మేనేజ్ చేసుకోవాలో అర్థం కాకపోతే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఐ కెన్ హెల్ప్ యూ. ఐ యామ్ అనితా రాజమౌని. ఐ యామ్ ఎ చైల్డ్ బిహేవియరల్ కోచ్. డూ ఫాలో అండ్ థాంక్ యూ సో మచ్. ఇంకా నీడున్న అండర్ 15 చిల్డ్రన్ ఉన్న ప్రతి పేరెంట్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.